అండి, బయట చూస్తే వర్షం పడుతుంది. మా బాబు కోసం అయితే వేడి వేడిగా చికెన్ పకోడీ చేస్తున్నాను. అందుకోసం మనం చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకుని దాంట్లోకి ఒక హాఫ్ చికెన్ లెమన్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి, ఉప్పు, పసుపు, కారం వేసుకుని చక్కగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక ఎగ్ని అయితే బీట్ చేసుకోవాలండి. ఎగ్ని బీట్ చేసుకుని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ని మనం 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు టైం ఉంటే. టైం లేకపోతే వెంటనే బియ్యం పిండి కార్న్ఫ్లవర్ను యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుని ఈ లోపు మనం ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లోలో పెట్టుకుని చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తే లోపల వరకు ఉడికి చాలా క్రిస్పీగా ఉంటుంది. చికెన్ మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఒక టిష్యూ పేపర్లోకి తీసుకుంటే ఆయిల్ ఏదైనా ఉంటే పీలుస్తుందండి. అంతేనండి, టేస్టీ చికెన్ పకోడీ అయితే రెడీ అవుతుంది. మీరు వర్షంలో మీకు ఏది తింటాం ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోకండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోకండి.